ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ఉంటుంది అవును. కదా, అక్కడ ధర్నా అన్నమాట. ఓ అప్పట్లో సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇప్పటి అధ్యక్షులు రామచంద్ర రామచంద్ర గారు. వారు కాల్ చేసి నాకు పొద్దున్నే చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, అమ్మ లక్ష్మణ్ గారు ఢిల్లీ వెళ్ళారు, మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు, ధర్నా ఉంది, మీరు పర్వాలేదు ధర్నా కాబట్టి రాకపోయినా పర్వాలేదు, నేను చెప్తున్నాను అన్నారు. నేను అదేంటండి వస్తాను తప్పకుండా అన్నాను. కొంచెం ఇది రోడ్డు మీద అట్లా కూర్చొని చేయాలమ్మా అన్నారు. వస్తాను అన్నాను. నేను వెళ్ళాను, అక్కడ వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తుంటే చూసి చేశాను. ఆయన నా ఎంతూజియాజం చూసి ఆయన కూడా కొంచెం గైడ్ చేశారు. నిలబడండి అమ్మ పర్లేదు, కూర్చోక్కర్లేదు అంటే, లేదండి అందరూ కూర్చుంటాను, రోడ్డు మీద కూర్చున్నాను. అది ఫస్ట్ డే. అది పెద్ద నాకు టఫ్ అనిపించలేదు. బట్ ఐ హ్యాడ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ దీస్ జెంటిల్మెన్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ప్రతిదీ ఏంటంటే నన్ను చిన్నపిల్లకి గైడ్ చేసినట్టుగా గైడ్ చేశారు. ఓకే. ఆ తర్వాత లక్ష్మణ్ గారు నెక్స్ట్ రోజే ఒక మానవహారం లాగా ఒక ప్రొటెస్ట్ ముషీరాబాద్ క్రాస్ రోడ్స్ లో. నాకు ఏం చేయాలా ఏంటా ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అన్నట్టుగా నిలబడిపోయాను. అక్కడ నిలబడిపోతే ఆయన పిలిచి ఆయన పక్కన నిలబెట్టి అసలు చేతులు పట్టుకోవడం కంచి అంత అనమాట, స్లోగనింగ్ అంతా చేస్తుంటే, నేను స్లోగన్ చెప్పబోతుంటే కూడా ఆయన వద్దులేమ్మా మీరు చెప్పండిలేండి, మీరు ఇవాళ జస్ట్ అబ్జర్వ్ ఎవ్రీబడి అని. అట్లా నాకు ప్రతి చిన్నది కూడా వాళ్ళు చిన్న పిల్లకి నేర్పించినట్టు నేర్పించారు.